నమస్తే అండి. ఈరోజు ఒక కొత్త రెసిపీ గోధుమ పిండి చపాతీ కప్పు తీసుకోవాలి. తర్వాత పాల పౌడరు అరకప్పు తీసుకోవాలి. తర్వాత కొద్దిగా బియ్యం పిండి అరకప్పు బొంబాయి రవ్వ, తర్వాత తగినంత సాల్ట్, తర్వాత వాటర్ వేసుకొని నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని చపాతీ ముద్ద కలుపుకొని చిన్న చిన్న చపాతీ ఉండలు చేసి తర్వాత ఎలా చిన్న చిన్న చపాతీలుగా ఎలా త్రిభుజాకారం వచ్చే విధంగా చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మడుచుకోవాలి. కట్ చేసిన వాటిని ఇలా మడుచుకోవాలి. తర్వాత వీటిని కూడా చపాతీ చేయాలి. ఇక్కడ నేను నూనె కూడా రాయలేదండి, నెయ్యి వేసాము కదా, అది ఇంకంతే పొంగుతూ వస్తాయి చపాతీలు. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా చపాతీలు కాల్చుకోవాలి. తర్వాత రెడీ అయిపోతాయి రుచికరమైన చపాతీలు. మెత్తగా ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయండి. అన్ని చట్నీలో కూరల్లో కూడా బాగుంటాయి.